పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చి ఎడంకాలు పెట్టి అత్తగారింట్లో అడుగు పెట్టి ఇంకా ఏర్పడతా అనేసి ఏర్పడి ఆ మొగునికి నానా రకాల ఆ, ఏంటి మరుగుమందులు పెట్టి ఆ, పెట్టి ఏర్పడని ఏర్పడి ఒక నెల రోజులు అమ్మగారింటికి పోయి చేతబడులు నేర్చుకొని నడుకు మొలతాడు కట్టుకొని ఆ మొలతాడు తాయితలు కట్టుకొని మొగంతో సంసారం చేయని ఆడిది ఉంది. ఆ మొగనికి కడుపు నిండా సంతోషంగా ఇక్కడ అన్నం పెట్టని ఆడడానికి ఆ మొగోడికి కామెర్లు అయితే చపాతీలు పెట్ట, కా పులిహోరాలు పెట్ట, సొరకాయ కూరలు పెట్ట, ఏది వాడు అడిగితే అది పెట్టడం. అడుగుతారు, రోగం వచ్చినోడు అన్ని రుచులు కావాలని అడుగుతాడు, కానీ ఆ రోగానికి తగ్గట్టే మనం పత్యాలు చేపియాలి వాళ్ళతోటి. అలా చేపియకుండా కామెర్ల మందు ఒక ప్యాకెట్ పోయమంటే 2 ప్యాకెట్లు పోసి తాపి వాడిని ఆఖరికి మొట్ట గుడిపించి వాడు చచ్చినాక ఆ నాస్తి ఎలా తీసుకోవాలి, ఆ నాస్తి ఎలా రాబట్టుకోవాలి, నా హ్యాండోర్ ఎట చేసుకోవాలి అని చూసే ఆడదానికి ఆ దేవుడు ఎట మేలు చేస్తాడండి. దేవుడు ఎట మేలు చేస్తాడు. దేవుడు ఏమన్నాడంటే మనస్ఫూర్తిగా కష్టపడు, దాని నుంచి వచ్చే ఫలితాన్ని నువ్వు ఆస్వాదించు అని చెప్పాడు. కానీ ఏ కష్టం లేకుండా పెళ్లి చేసుకొని మొగనికి మానసిక సుఖం లేకుండా, శారీరక సుఖం లేకుండా వాని ఇబ్బంది పెట్టి, టార్చర్లు పెట్టి, ఇప్పుడు వాని సొమ్ము తినాలి అంటే ఎలా తింటారు? ఏదో విధంగా దేవుడు దూరం చేస్తాడు. ఖచ్చితంగా ఏదో విధంగా దేవుడు నిన్ను తినకుండా చేస్తాడు. అర్థమైందా? మనం చేసే పనులు న్యాయంగా మనం ఏం చేయాలి, పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలి, పిల్లలు కన్నాక ఏం చేయాలి, అత్తయ్యనక ఏం చేయాలి, అవ్వయ్యనక ఏం చేయాలి అనేవి మనం మనస్ఫూర్తిగా చేస్తేనే మనకి ఆ సుఖం అనేది దక్కుద్ది. అంతే తప్ప అడ్డదారిలో పోతా ఆస్తులు సంపాదిస్తా అంటే ఎప్పటికీ రావండి, ఎప్పటికీ రావు. ఇంకా మనల్ని అనగదొక్కుతూనే ఉంటాడు, కానీ దేవుడు ఎప్పటికీ ఏ ఆస్తులు రావు, ఏ సుఖాలు రావు. ఇది వాస్తవం.